నిన్నటి వరకు అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్నవి ఇప్పుడు 50 to 60 కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ అనేది వస్తుంది మనకి కోస్టల్ ఏరియాస్ నుంచి కొంచెం ఇంటీరియర్ వరకు. సో ఆల్రెడీ యూ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ప్రాబబ్లీ ద ల్యాండ్ ఫాల్ మైట్ బీ ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం అనే ఛాన్సెస్ ఉన్నాయని ప్రెడిక్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురంలో కనుక ల్యాండ్ ఫాల్ జరిగితే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ స్టార్మ్ సర్జ్ అండి. అంటే మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ జరుగుతుందో అక్కడ సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్లాండ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్గా మనకి కొన్ని బ్యాక్ వాటర్స్ ఉన్నాయి చాలా, ఎస్యానం దగ్గర కావచ్చు, గచ్చికాయలపుర కావచ్చు, అండ్ కాట్రేని కోనలో అండ్ ఐపోలవరంలో యూ హ్యావ్ సమ్ బ్యాక్ వాటర్స్. అండ్ అట్ సేమ్ టైం మనకి ఆ సీ అండ్ రివర్ కలిసే ప్లేసెస్లో కూడా దేర్ మైట్ బి స్టార్మ్ సర్జ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎస్డిఎంఏతో డిస్కస్ చేసినప్పుడు రైట్ నో ఒక 160 మీటర్స్ వరకు వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో 160 మీటర్స్ వరకు కూడా కంప్లీట్గా ఆల్ జనరల్ పబ్లిక్, నాట్ ఓన్లీ ఇన్ పక్కా హౌజెస్, థ్యాచ్డ్ హౌసెస్తో పాటు పక్కా హౌజెస్లో ఉన్న వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి ఆ నియర్ బై సైక్లోన్ షెల్టర్స్లో పంపిస్తున్నాము. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ మైట్ బీ డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ ఫాల్, దట్ మైట్ బీ అది ఒక 1/2 కిలోమీటర్కి వస్తుందా లేదా 200 మీటర్స్ వరకు వస్తుందా వాటర్ అనేది మనకు ప్రెడిక్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న 200 మీటర్స్ to 500 మీటర్స్ వరకు ఉన్న హ్యాబిటేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పక్కా హౌస్ హోల్డ్స్ కావచ్చు లేదా టచ్ హౌస్ హోల్డ్స్ కావచ్చు, అలాంటి హౌస్ హోల్డ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా వాళ్ళు మొబిలైజ్ చేసి సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్లో మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఉన్న ప్లేసెస్లో బీచెస్ అన్నిటి కూడా యాక్సెస్ అంతా క్లోజ్ చేసాము. దెర్ వోంట్ బి ఎనీ వన్. అండ్ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఇంకా ఎగ్జాక్ట్గా కమ్యూనికేట్ అవ్వాల్సింది ఉంది. ఎట్ వాట్ టైమ్ దట్ మైట్ బి ల్యాండ్ ఫాల్. ఆ ల్యాండ్ ఫాల్ టైంలో ఎవరు కూడా ఆ 2 hours అనేది ఎవ్రీ వన్ షుడ్ స్టే ఇండోర్స్, అది అందరికి కమ్యూనికేట్ చేశాము. సో ఆల్రెడీ ఉన్న సైక్లోన్ షెల్టర్స్లో కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్, ఫుడ్, హైజీన్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, డీజిల్ సప్లై ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేశాము. ఎవ్రీథింగ్ ఆర్ అప్ అండ్ రైట్ రన్నింగ్. సో బై టుడే ఆఫ్టర్నూన్ ఎట్ ఎనీ కాస్ట్ 100% ఇప్పుడు చెప్పిన ప్లేసెస్లో ఉన్న హౌస్ హోల్డ్స్ అందరినీ కూడా విల్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఇన్ సైక్లోన్ షెల్టర్స్ సచ్ దట్ there won't be any casualties in case of any eventuality. So from our side and police department నుంచి కూడా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎన్ష్యూర్డ్. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఒక 140 పోలీస్ సైడ్ నుంచి సెట్స్ వచ్చాయి. సో ఒక 150 సచివాలయమ్స్ మనకి కోస్టల్ సచివాలయమ్స్ ఉన్నాయి. అందులో ఈ సచివాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వైర్లెస్ సెట్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ని పొజిషన్ చేయడం లేదా మహిళా పోలీస్ని ఇంకేదైనా ఫంక్షన్ని డెసిగ్నేట్ చేసి రియల్ టైమ్ బేసిస్ మీద విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ టు మొబైల్ టవర్స్. సో మొబైల్ టవర్స్కి లేకున్నా పాడైపోయినా కూడా ఇవి ఫంక్షనింగ్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ నుంచి. సో అవన్నీ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ద కన్సర్న్ ఫీల్డ్లో ఉన్న పబ్లిక్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ పాస్ట్ 2 days నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాము. ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ రెడ్యూస్ యువర్ ట్రావెల్. అండ్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ టైమింగ్స్ ఉంటాయో అవి కమ్యూనికేట్ చేస్తాం మీడియా ద్వారా. దయచేసి ఆ 2-3 hours ఏవైతే ఉన్నాయో స్టే ఇండోర్స్, నాట్ ఓన్లీ ఇండోర్స్, ట్రై టు స్టే ఇన్ కాంక్రీట్ బిల్డింగ్స్. ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ కావచ్చు, అక్కడ ఉండే స్ట్రక్చర్స్ ఉండొచ్చు, ఏదన్నా రేకులు కానీ ఏదైనా చిన్న చిన్న వీక్ స్ట్రక్చర్స్ ఉంటే అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డ్యూరింగ్ ద ల్యాండ్ ఫాల్ టైం కమ్యూనికేట్ చేస్తాము 2 to 3 hours బిఫోర్. ఆ టైంలో మాత్రం డెఫినెట్గా 100% ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. సో దట్ ఈస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో పునరావాస కేంద్రం రావడానికి ఇబ్బంది పెడుతున్నారు సార్. యా బేసికల్లీ ఇష్యూ ఏంటంటే రైట్ నో చూసారు బయట ఎండ్ ఉంది. సో ఇప్పుడున్న సీరియస్నెస్ అర్థం కావట్లేదు. సో మనకి బై ఆఫ్టర్నూన్ కల్లా వీ హ్యావ్ కమ్యూనికేట్. సో బ్రేక్ఫాస్ట్ చేశారు. సో బై లంచ్ టైం బై ఈవినింగ్ 3 కల్లా ఫోర్స్ఫుల్గానైనా వాళ్ళు పంపిస్తాం. సో పోలీస్ ఫోర్స్ని కూడా యూజ్ చేసి విల్ ట్రై టు మొబిలైజ్. సో దట్ వీ హ్యావ్ టేకెన్ కేర్. సో ఆల్రెడీ ఎస్పీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎస్పీ ఈజ్ ఆల్సో క్లియర్ ఆన్ దట్. ఎక్కడెక్కడైతే మనకు రెసిస్టెన్స్ వస్తుందో అక్కడ కొంచెం పోలీస్ ఫోర్స్ని, ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ని, ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ని మొబిలైజ్ చేసి ఫోర్స్ఫుల్గానైనా మనం తీసుకురావాల్సి వస్తుంది. ఇట్స్ ఫర్ దేర్ గుడ్ ఓన్లీ. వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఒకటి తెలియదు. బట్ ఇఫ్ అట్ ఆల్ మనకు తెలిసిన వాళ్ళం వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ టు టేక్ గుడ్ కేర్. వాళ్ళ ఒకటే ఇష్యూ ఏముంటుంది, మేము ఆ ప్లేసెస్కి వెళ్తే అక్కడ మాకు ఫుడ్ సరిగ్గా ఉండదు, హైజీన్ సరిగ్గా ఉండదు అని ఉంటుంది. సో దీన్ని మనం ప్రాపర్గా చూసుకుంటే వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత దే విల్ బి స్టేబిలైజ్డ్. సో అది నార్మల్ సీ కోస్ట్కి ఒక 100 మీటర్స్కి వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ గచ్చికాయలపుర, చర్యానం ఉన్నాయి. సో బ్యాక్ వాటర్స్ కానుకునే ఉంటాయి హ్యాబిటేషన్స్. సో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాం. ఎవరైతే G+1 స్ట్రక్చర్స్ ఉంటారో G+1లో ఉండాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 3 feet 4 feet వాటర్ వస్తుంది.
సో అందులో ఇట్స్ బెటర్ టు బీ ఇన్ ఎ సేఫ్ ప్లేస్ కదా. సో అది ఇంకా స్టిల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎంత స్టామ్ సర్జ్ వస్తుంది అనేది మనకు తెలియదు. బట్ రైట్ నో దేర్ విల్ బి సమ్ స్టామ్ సర్జ్ వస్తుంది. చూసుంటారు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కొంచెం అలలు బాగా ఎలిసి పడుతున్నాయి, పైకి వస్తున్నాయి. సో అలాంటివి అక్కడ ఎలా కొంచెం హైట్ ఉంది, అక్కడ రోడ్ ఉంది, రోడ్ కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడే బ్రేక్ అయిపోతాయి. మనకి అంత హైటే ఉండదు, మనకి కంప్లీట్గా ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. సో వాటర్ కొంచెం వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎంతవరకు వస్తుందో అంతవరకు డిమార్కేట్ చేసుకొని అక్కడ ఉన్న పక్క హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా మొబిలైజ్ చేయాలి. సో దట్ ఈస్ అ టార్గెట్ యాక్చువల్లీ. సార్ నథింగ్ సార్, ఈ కలెక్టర్ సార్ చెప్పినట్టు అంత ప్రికాషన్స్ మనమే కూడా తీసుకుంటున్నాము. రెవెన్యూ సైడ్ నుంచి ఏమి వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ పుట్, మన పోలీస్ తరఫున నుంచి ఎంత సపోర్ట్గా ఉంటాము. కమ్యూనికేషన్ కోసం ఆ సైడ్ నుంచి కూడా సెపరేట్ సెట్స్ అండ్ ఆల్ కమ్యూనికేషన్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ సెటప్ హ్యాస్ బీన్ డన్. సో నా సైడ్ నుంచి కూడా పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ దే షుడ్ నాట్ కమ్ అవుట్ ఫర్ నెక్స్ట్ 2 days అట్లీస్ట్. బయట ఎవరైనా రాకూడదు, పక్క హౌసెస్లో ఉండాలి. అది కాకుండా కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తున్నారు. సో అలా అంటే ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే దే షుడ్ నాట్ థింక్ మేము ఆన్లైన్ ఇది అనానిమిటీ ఉంది. వీ విల్ ఐడెంటిఫై దెమ్ అండ్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఇఫ్ ఎనీవన్ ఈస్ ట్రయింగ్ టు స్ప్రెడ్ ఫేక్ న్యూస్. సో రీహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా వీ హ్యావ్ పుట్ అవర్ ఫోర్స్. సో అలాంటి ఏమీ ఇన్సిడెంట్ జరగడానికి అక్కడ కూడా ఏమీ వీ విల్ ట్రై దట్ నో వన్ గెట్స్ ఎనీ ఆపర్చునిటీ టు take advantage of the situation. So police department we are fully prepared for this situation and will for full support to the revenue side also. That's it. Thank you. Okay, so evening again around 5 or 5:30 we'll brief you. Thank you.